100% ఎవరు ఇచ్చినా ఎవరికైనా రికగ్నేషన్ మనం కంపల్సరీగా రికగ్నైజ్ చేస్తాం. ఓకే, సో ఇన్స్టిట్యూషన్ నుంచి సో సక్సెస్ అయినందుకు మనకి ఇక్కడ సో మీ పేరేంటండి? సరే, సో శరత్ని సాగరంగా మనం రెస్పెక్ట్ చేస్తూ ఓకే, సో అతనికి మన ఇన్స్టిట్యూషన్ నుంచి సో టోకెన్ ఆఫ్ లవ్ ఎఫెక్షన్ కింద సో అతనికి మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో తీసుకోండి. సో డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వాలి, ఆయన కెరీర్లో సక్సెస్ అవ్వాలి, ఆయన జాబ్లో సక్సెస్ అవ్వాలి. 100% ఇన్స్టిట్యూషన్కి మంచి నేమ్ తీసుకొచ్చారు కాబట్టి మన వర్క్షాప్కి ఆయన మన పిలువకుండానే వచ్చారు. అండ్ సో సో అది చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే ఇది మన ఇన్స్టిట్యూషన్, ఇది అందరికీ కూడా. ఓకే, సో అందరూ ఇక్కడ వచ్చి మీరు ఇదే కాదు, మన ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు, విజయవాడ, బెంగళూరులో కూడా ఉన్నాయి. సో ఆ లొకేషన్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి సో ఎవరైనా వచ్చి మనం సక్సెస్ అవ్వడానికి మన ఇన్స్టిట్యూషన్ 100% హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఎనీ టైం మీరు మన ఇన్స్టిట్యూషన్ రావచ్చు. ఓకే, సో ఆ కైండ్ ఆఫ్ హెల్ప్ అనేది మనం సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం షేర్ చేసుకోవచ్చు. సో ఇన్స్టిట్యూషన్ నుంచి మనకి సో రెస్పెక్ట్ కింద మన ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక గౌరవం, ఒక స్టూడెంట్గా ఎండ్ యూజర్ అయితే ఏమి, కన్సల్టెంట్ అయితే ఏమి, సో డెఫినెట్గా సక్సెస్ అవునా కదా. కష్టపడి కొడితే అది సక్సెస్, అది చిన్న లేదు పెద్ద లేదు, చిన్న సక్సెస్ ఉంటుంది, పెద్ద సక్సెస్ ఉంటుంది. బట్ అది ఏ సక్సెస్ అయినా మా దృష్టిలో సక్సెస్. జాబ్ కొట్టారు కాబట్టి మన ఇన్స్టిట్యూషన్ నుంచి దక్కే గౌరవం ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఏమైనా మాట్లాడచ్చా ఇన్స్టిట్యూషన్ గురించి? మాట్లాడతారా? థ్యాంక్ యూ సో మచ్ సార్. సో తెలుగులో ఇప్పుడు ట్రైనర్ దొరుకుతుంది బెస్ట్. మీకు ఎక్కడ చూసినా సరే రియల్ తెలుగు దొరుకుతారో తెలియదు. బట్ నాకు 2 years ముందునే నాకు యూట్యూబ్ చూసే వచ్చాను సార్ దగ్గరికి. ప్రధాన ప్రిఫర్ చేయలేదు. నేను ఇప్పుడు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నాకు ఏంటో అసలు రియల్ టైం ఏంటో తెలియదు, కమ్యూనికేషన్ స్కిల్స్ 0. సో ఆ టైంలో చెప్పాను ఈసీసీ నేర్చుకుంటున్నాను. అదే మాకు 22nd క్లాస్. 22nd అంటే చాలా 1 year అయితే సో అప్పుడు ఏమవుతున్నానంటే కమ్యూనికేషన్ 0 ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఎండ్ యూజర్ వెళ్తాను సార్. మళ్ళీ 2 years తర్వాత వస్తాను, మళ్ళీ మీ దగ్గరనే కన్సల్టేట్ నేర్చుకుని కన్సల్టేట్ జాబ్ చేస్తాను. 2 years అయితే జెప్యాక్లో చేస్తున్నాను. నాకు క్లైంట్ కంటెంట్ కూడా క్లైంట్ తెలుసు. నేను వస్తు వాహనాలు చేస్తున్నాను. వస్తు వాహనాలు దగ్గర 20% నేను పేమెంట్స్ ఆటోమేటిక్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు సార్ ట్రైనింగ్ అప్పట్లో నైట్ టైం బ్యాచ్ చేస్తున్నాను. సార్ ట్రైనింగ్ నాకు అండర్స్టాండింగ్ కానీ నాకు చెప్పేది కానీ నాకు ఏ రోజు కూడా ఆన్లైన్ ఇక్కడ రాలేదు. ఇక్కడ రాకుండా ఆన్లైన్లోనే నేర్చుకున్నాను. సార్ నాకు బాగా అర్థమైంది. చెప్పినట్టు జాబ్ కొట్టాను, చేస్తున్నాను. నా గోల్ ఏంటంటే కన్సల్టెంట్ మీరు అటెండ్ అయ్యారా? అటెండ్ జాబ్ ఉంటారా సార్? ఇతరు ప్రాసెస్లో సో 1 or 2 months చెప్తారు కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఓకే, సో మన ఇన్స్టిట్యూషన్కి వచ్చినందుకు. అలాగే ఇంకొక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను. ఓకే, సో ఇస్లీ చెప్పొద్దు చివరిలో, అది తర్వాత మన డిస్కషన్. ఓకే, సో ఇక్కడ